హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ మలేటికా చేయబోతున్నాను. అది ఎలా చేయాలి చూద్దాం పదండి. ప్రొసీజర్ లెట్స్ వాచ్ ఆన్ హియర్. ఇప్పుడు నేను ఒక జార్లోన ఒక 10 క్యాషూ నట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత తెల్లుల్లి ఒక 8 to 10 పలుకులు తీసుకున్నాను. ఆ తర్వాత అల్లం ఒక 8 పీసెస్, చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ మిర్చి ఒక 6-7 వరకు తీసుకుంటారు. ఆ తర్వాత నేను కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను. ఆ తర్వాత 1/4 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు ఏంటంటే ఇంటిలో మనం యూజ్ చేస్తున్న పెరుగు, పుల్లటి పెరుగు యూజ్ చేయకండి, బాగోదు. ఈ పెరుగు వేసేసిన తర్వాత ఒక్కసారి మనం ఫైన్ పేస్ట్ చేసేద్దాం. చూడండి, నా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కలర్ చూస్తారా ఎంత బాగుందో, చాలా గ్రీన్గా. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బాగా కడిసి ఒక బౌల్లో ఉంచాను. ఇప్పుడు మనం ఏ పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులోన వేసేసాను. ఇప్పుడు దీనికి ఒక మంచి స్పైసీ కోసమని కొన్ని స్పైసెస్ యూజ్ చేసుకుందాం. ఏంటి, ఇప్పుడు ఏం చేస్తాం, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా మీరు వేసుకుంటారు. ఆ తర్వాత గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది నా హోమ్ మేడ్ గరం మసాలా. మీరు వీలైతే బ్రాండెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మార్కెట్లో అవైలబుల్ పట్టింది. ఆ తర్వాత చాట్ మసాలా కొన్ని తీసుకుందాం. అది నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల దాని టేస్ట్ బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది మనకి కారం మంచిది వస్తుంది. మీరు మీ కారం తగ్గట్టుగా మీరు ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, కొంచెం నిమ్మరసం పిడుచుకుందాం. ఒక 1/2 నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మరసం ఇందులోనే పిడిచేసాను. ఆ తర్వాత బటర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. అంటే బటర్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇది మీకు ఆప్షనల్, మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్లీ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేని వారు ఏం చేస్తారంటే ఇంట్లోనే మన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడకి పాల్లో కొంచెం విస్క్ చేసేస్తే ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా కలిపి మ్యారినేట్ చేసేద్దాం చికెన్కి. చూడండి కలర్ ఎంత బాగా ఇది ఉందో. ఇది మ్యారినేట్ చేసిన తర్వాత దీనికి మనం 1/2 అవర్ ప్లేట్ మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. ఇవ్వడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ దానికి బాగా పడుతుంది అనమాట. సో తినేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు తినేటప్పుడు. మీరు క్రిస్పీ కోసం అని కార్న్ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను కార్న్ఫ్లవర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనకి స్టిక్స్ ఉంటాయన్నమాట. కబాబ్ స్టిక్స్ అంటే, టిక్క స్టిక్స్ అంటే మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయి. మన ఈ స్టిక్స్కి ఒక్కొక్క పీస్ ఎలా పెట్టేద్దాం. చూడండి ఇలా ఒక్కొక్క పీస్ పెట్టేస్తాను. చికెన్ చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయింది, మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని స్టిక్స్ యూజ్ చేసుకుంటారో అన్ని స్టిక్స్కి ఇలా ఒక్కొక్క పీస్ పెట్టేస్తారు. చూడండి అయిపోయింది. ఇలాగ అన్ని స్టిక్స్కి ఇలాగ పెట్టేస్తారు. ఇలాగ చూసారా, నా స్టిక్స్ అన్నీ రెడీ అయిపోయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ స్టిక్స్కి మనం తవ్వ మీద ఎలా రోస్ట్ చేయాలో చూద్దాం పదండి. అయితే నేను తవ్వ పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అయితే మీరు ఇక్కడ ఆయిల్ని యూజ్ చేయొచ్చు, లేదంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బటర్ మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను మరి బటర్ అప్లై చేయలేదు, డైరెక్ట్ ఆయిల్తోనే. చూసారా, స్లోగా టర్న్ చేయండి, కలర్ ఎంత బ్రౌనిష్గా వస్తుందో. ఇప్పుడు చూద్దాం పదండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ చికెన్ మలై టిక్కా మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో A to Z ప్రొసీజర్ చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను ఎవ్రీ సండే న్యూ రెసిపీతోని రెడీగా ఉంటాను, పోస్ట్ చేస్తాను. మీరు ఈ సండే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.